నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులచే లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ప్రతి లబ్ధిదారుడికి 6 కేజీల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం భారతదేశంలోనే ఒక పెద్ద విజయంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రేషన్ కార్డులు జారీ చేయడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. ఈ పథకం తెలంగాణలో ప్రజాసేవలో ఒక విప్లవమని, ప్రతి అర్హులైన వారికి రేషన్ కార్డు గ్యారంటీగా లభిస్తుందని పేర్కొన్నారు. చాలా మేము బాధపడ్డాం. కార్డు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మా పిల్లలు 3 అయినా మేము కార్డు కోసం చాలా ఇబ్బంది పడి ఇప్పటికీ కాంగ్రెస్ తరఫున మాకు కార్డు వచ్చినందుకు చాలా నాకు పెళ్ళి 15 సంవత్సరాలు దాటింది. గత ప్రభుత్వంలో 3 సార్లు నేను కార్డు అప్లై చేయడం జరిగింది. అప్పట్లో సైట్ కూడా అర్ధగంట కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్లై డిలీట్కి అయితే డిలీట్ ఆప్షన్ ఉండేది. అప్లై చేయగానే చేద్దామని ప్రభుత్వం వచ్చాక 6 గ్యారెంటీలు ఆహార అందరికీ ఇచ్చారు, అర్హులందరికీ ఇచ్చారు. ఇంకా వస్తాయి. నాకు వచ్చింది, మా తోటి మిత్రులకు కూడా ఎవరైనా రాలేదు అని అధైర్యపడదు. నిరంతర ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, అందరికీ వస్తాయి. నాకు వచ్చింది, నాకు సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి అందరి కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరంతరం ప్రక్రియ. మన 10వ తారీఖు దాకా ఇస్తారు. 246 కార్డులు బాణాపురం 246 కార్డులు అయిన దాంట్లో 25 కార్డులు వచ్చినాయి. 10వ తారీఖు వరకు, ఆగస్టు 10వ తారీఖు వరకు ఇస్తా అని కుమారవారి మేడం గారు చెప్పారు. దాదాపు 110 కార్డులు డిఎస్ ఆఫీసు పోయింది. ఆ 110 కార్డులు ఒక 1 తారీఖు రోజు 10వ తారీఖు తర్వాత మిగతా కార్డులు వస్తాయి మేడం గారు చెప్పారు. దానికి నిరంతరం ప్రక్రియ. దీంట్లో ఇప్పుడు వచ్చిన పేర్లలో బస్ స్టాప్కి ఆకుకూరు ఉమారాణి, నెల్లూరు రాజేశ్వరి, మేడి విచారాణి, శిల్ప వారిష, విరేముల గాయత్రి, వల్లకొండ దుర్గాభవాని, నడవల దుర్గాభవాని, బోధగాని వెంకటనరసమ్మ, అజపంగు మనీష, కోట్లపల్లి అఖిల, ఎందు స్వర్ణలత, మరికంటి శ్రీలత, బల్ల లక్ష్మీబాయి. ఇది 13 కార్డులు వచ్చినాయి. తేజావత్తు బాలమ్మ, ముడుచు రజిత, మర్రి విమల, మరికంటి కళ్యాణి, పులిశల శివాని, మందుల నాగమణి, రంజన లక్ష్మి, దొంతగారి స్వాతి, దొంతగారి రమాదేవి, చింతకాయల వెంకటరమణ, సత్తు సావిత్రి, కలవారి శీర్ష, రెండు శీర్ష, దొంతగారి రమాదేవి. ఈ 15 కార్డులు వచ్చినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇందిరం కమిటీ మాట్లాడారు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ భవన్లో ఘనంగా దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కోనేరు రంగారావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా మరియు మంత్రివర్గంలో అనేక ముఖ్య పదవులు నిర్వహించి తిరువూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు నిర్వహించిన మహానాయకులు కోనేరు రంగారావు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో
డాక్టర్ కోనేరు రంగారావు వారి 89వ జయంతి వేడుక తిరువురు నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం అయింది. ఈ సందర్భంగా కోనేరు రంగారావు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి కొన్ని పర్మనెంట్గా చేసినటువంటి కొన్ని ప్రాజెక్టుల గురించి కానీ ఈ ప్రాంత ప్రజలకు వారు చేసినటువంటి సేవల గురించి కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి వారు 2 పర్యాయాలు తిరువురు నియోజకవర్గం నుంచి గెలిచి 4 చీఫ్ మినిస్టర్ల దగ్గర అనేక శాఖల వ్యవసాయ శాఖ కానివ్వండి, సాంఘిక సంక్షేమ శాఖ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, హోంమంత్రిగా మరి వారు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి పనిచేసి ఆ టైంలో వారు తిరువురు నియోజకవర్గానికి ముఖ్యంగా చెక్ డ్యామ్లు నియోజకవర్గ స్థాయిలో ఎక్కువగా చెక్ డ్యామ్లు పెట్టి వ్యవసాయదారులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆ రోజు ఈ నిర్మాణం చేపట్టబట్టి ఈ రోజు కూడా దానివల్ల వ్యవసాయదారులందరూ లబ్ధి పొంది తూముకుంట మున్సిపాలిటీ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా హకీంపేట్ డిపో ఎదురుగా నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ వివిధ రకాల పిండి వంటలు, సాంప్రదాయ వంటకాలు, వస్త్రాలు, కుట్లు, అల్లికలు, చూపర్లను ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలిపారు. తీసుకపోయింది కాక మాటలు పడాలి. ఇప్పుడు కూరగాయలు మీరు తీసుకొని వచ్చారనుకో అలా ఖరాబ్ అయినా సరే మంచిగా మ్యాటర్ ఉన్నది చెప్తున్నాను. వాళ్ళనే రమ్మన్నారు మధ్యాహ్నం. ఇందిరా మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరి తుంకుట పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జూన్ 2వ తారీఖు రోజున 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే పురపాలక సంఘం తుంకుట వారి ఆధ్వర్యంలో మరి డాక్టరా సంఘాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపూట వేసే విధంగా ఈరోజు వారిలో ఉన్నటువంటి చైతన్యాన్ని వెలికి తీసే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే కలెక్టరేట్లో కానీ మండల ఆఫీసులలో కానీ ప్రతి దగ్గర మహిళా క్యాంటీన్, ఇందిరా మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేసి మరి వారి ఇళ్లలోనే తయారు చేసినటువంటి ఈ పదార్థాలను ప్రజలకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ప్రోత్సహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ హకీంపేటలో ఏర్పాటు చేయడం, డాక్టరా సంఘం మహిళలందరూ ఇచ్చేసిన వారందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కమిషనర్ గారు ఎంఎన్ఆర్ జ్యోతి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గారు రాబోతూ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి కవర్ కప్పి అవమానించిన కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవమానించి వ్యవసాయ మార్కెట్ యార్డులో కవర్ కప్పి అవమానిస్తున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో వరి నాట్లు జోరు అందుకున్నాయి. వర్షాలు పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడడంతో రైతులు తమ పంట పొలాల్లో
నిమగ్నమైనారు. పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏవీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెండింగ్లో స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలని కోరారు. పొన్నూరు నియోజకవర్గ తుర్కపాలెం ఉర్దూ పాఠశాలను మూసివేస్తామని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిని సివి రేణుక తెలిపారు. పెదకాకాని మండలం గ్రామ పరిధిలోని తుర్కపాలెం ఉర్దూ పాఠశాలలో 2 విద్యార్థులు ఉన్నారని, వారిలో ఒక విద్యార్థి కూడా స్కూలుకి రాకపోవడంతో రెగ్యులర్ టీచర్ అయిన దిల్సా ఉపాధ్యాయులను మరో చోటికి పంపిస్తామని, ఇక్కడ ఉన్న ఉర్దూ స్కూల్ను మూసివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు లేని చోట స్కూల్ నడపడం సరికాదని పేర్కొన్నారు. మేడం, పెద్ద కాకాని మండలం వెనిగళ్ళ ఉర్దూ స్కూల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేడు మేడం. మరి దాని మీద మీరేం చర్యలు తీసుకుంటారు అనేది దానికోసం ఫోన్ చేశాను. ఉర్దూ స్కూల్ అండి. అవునండి. ఓకే, నేను ఇప్పుడే అర్జెంట్ గా మా ఎంఈఓనే పంపిస్తాను అక్కడికి. నేను ఉదయం పూట వెళ్ళాను. ఒక స్టూడెంట్ మొత్తం ఉంది, 2 స్టూడెంట్లు, 2లో ఎవరు కూడా ఒక మెంటల్ ఉన్నట్టుంది అక్కడ. ఆమె రాలేదు మేడం, వాళ్ళు రాలేదు, వేరే ఆమె వేసారంటే వాళ్ళ. అయితే ఒక స్టూడెంట్ కూడా లేరు. ఒక్క విద్యార్థి కూడా లేడు. దాని మీద మీరేం యాక్షన్ తీసుకుంటారో మరి నాకు ఇప్పుడే కదా మీరు చెప్పారు ఏం యాక్షన్ తీసుకుంటే రిపోర్ట్ అప్డేట్ చేస్తాను ఎంఈఓతో. అక్కడ పిల్లలు లేదంటే స్కూల్ మూసిస్తాను. అటెండెన్స్ కూడా చూశాను. ఆ టీచర్ ని నీటి స్కూల్ కి అడ్జస్ట్ చేస్తాము. ఆ ఒక్క స్టూడెంట్ కూడా ఏదైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా మనకు ఆ ప్రొవిజన్ ఉంటుంది. ఈ రోజు కూడా మేము 4 రోజు నుంచి ఒక్కళ్ళు కూడా లేరు. 4 రోజుల నుంచి ఒక్కళ్ళు కూడా లేరు. ఉన్నదే అసలు 2 పిల్లలు ఏంటి, ఆ పిల్లలకి స్కూల్ మనం మూసేస్తాంలేండి. అక్కడ అసలు స్కూల్ నడపడం అన్వయబుల్ అండి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెట్టేసి మనం దానికి చేసేస్తాం, మాట్లాడతాం. ఒకసారి మా ఇంజనీర్ కూడా పంపిస్తానులేండి ఒకసారి. సరే మేడం. ఓకే మేడం. ఎంపీపీఎస్ ఉర్దూ తిరుపకాలనికి నేను ఇప్పుడు మామూలుగా 8 ఏళ్ళు అయితే సర్వీస్ మీద నాకు ట్రాన్స్ఫర్ చేశారు. నేను హై స్కూల్ వెళ్ళిపోయాను. హై స్కూల్ వేశారు. ఇక్కడ గుల్షాక్ టీచర్ గారు ఉన్నారు. ఈరోజు పిల్లలు
4 రోజుల నుంచి రావట్లేదట. ఆమె సెలవు పెట్టి వెళ్ళారు 8 రోజులు. అదే సార్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద హోమ్ మినిస్టర్ గారికి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. బోరబండ డివిజన్లో 32 బస్తీలు ఉన్న ఒక్క ముస్లిం కబ్రస్థాన్ లేదు. మృతదేహాలను దఫన్ చేసేందుకు స్థలం లేక బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినా తరువాత హుకుమత్ పట్టించుకోవడం లేదు. ఇందుకే బస్తీవాసులు ప్రతి శుక్రవారం నమాజ్ తర్వాత మసీదుల వద్ద శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తున్నారు. కబ్రిస్తాన్ దక్కే వరకు ప్రతి శుక్రవారం నిరసన చేస్తామని వారు స్పష్టం చేశారు. వారిది ఒక డిమాండ్, దఫన్ కోసం కబ్రిస్తాన్ ఇవ్వాలి, హుకుమతిని కోరుతున్నారు. कब्रिस्तान की बहुत बड़ी तकलीफ है। ये पूरा एहतजाज, साइलेंट पीस एहतजाज कब्रिस्तान के लिए दिया जा रहा है। सभी बोरा मंडे वालों के लिए कब्रिस्तान की जगह बहुत मुश्किल हो गई। हुकूमत से मुताला है हमारा, कब्रिस्तान की जगह बोरा मंडे में अलर्ट करके जितने भी बोरा मंडे के बच्चे में मुस्लिम नॉन मुस्लिम जितने भी है सबके लिए गवर्नमेंट जमीन दिल्ली दरगाह के पास है, उस दरगाह वो जगह को कब्रिस्तान के लिए अलर्ट करो बोल के हमारे रेवंत रेड्डी सीएम रेवंत रेड्डी साहब से सभी का मुताला है। आगे हटेंगे जानता ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత గారి కుమారుడు నిఖిల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి శేషవస్త్రంతో సత్కరించిన ఎంఆర్పిఎస్ శ్రీకాళహస్తి యువసేన అధ్యక్షులు మానేపల్లి ఈశ్వర్ మాదిగ. శనివారం నాడు ఉండే భక్తుల రద్దీ దృష్ట్యా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారికి తగిన వైద్య సేవలు అందించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు వైద్య సిబ్బందికి సూచించారు. ఆలయం వద్ద వివిధ ప్రదేశాల్లో నిర్వహించిన మెడికల్ క్యాంపులను ఆయన పరిశీలించారు.
రాలా ఉన్నాయండి. మెడిసిన్స్ ఏమైనా షార్ట్ ఉన్నాయా? మీకేం షార్ట్ అసలు లేవు, అన్నీ ఉన్నాయి. సెలైన్స్ ఉన్నాయా? వామిటింగ్ చూస్తే టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఓఆర్ఎస్, టోటల్గా పెయిన్ కిల్లర్స్, జ్వరానికి, దగ్గుకి, కోల్డ్ అన్ని ఇచ్చారండి. మనకి ఇక్కడ కావాల్సినవి అన్నీ అందినాయి. ఇంక మీకు ఇంకేం షార్ట్ అయితే ఏం లేవు. రైట్, థ్యాంక్ యూ. డాక్టర్ గారికి రాలేదు కదా, వస్తారు. హుజూరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వాన్ని కించపరిచారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు శనివారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో టౌన్ సిఐ కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. రాజకీయ విమర్శలు ఒక వ్యక్తిగత విమర్శలు అవమానకరమని నేతలు విమర్శించారు. అభివృద్ధి విషయంలో ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని, రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీరాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలే తప్ప అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇండ్లు ఇప్పిస్తానని, పేదలకు అన్యాయం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంటే పైన వాళ్ళు ఎట్లా కొట్లాడుతారు, పుస్తకాలు అట్లా కొట్లాడుకుందాం. కానీ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ కావాలా, గ్రామ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం అన్ని పనులు చేసుకున్నాను. నా శాయశక్తితో నాకు వచ్చిన కోటాల చీరాల విలేజ్లో గర్వంగా చెప్తున్నాను. ఎవరన్నా ఉండని, ఏ పార్టీడు కూడా ఉండని, నాకు పార్టీతో సంబంధం లేదు. నాకు ఓటు వేయకుంటే నడుస్తుంది. కానీ వాళ్ళ అందరి బీద వాళ్ళకి నేను ఇల్లు ఇస్తాను. అందరికీ ఇల్లు ఇస్తాను. ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి వ్యక్తి గాను రామరావు పటేల్ అనే వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి కాదు, డెవలప్మెంట్ కావాలని అనే వ్యక్తి. మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎవరైనా అడ్డం వస్తే పోలీస్ స్టేషన్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంపీడీ ఆఫీస్ ఉంది. మనం బిల్కుల్ మీరు కంప్లైంట్ చేస్తాం. కానీ ఎవరు ఇల్లు కట్టుకుంటా అంటున్నారు, వాళ్ళకి శాంక్షన్ వచ్చింది, అది కాదు ఇది కాదు అనేది పద్ధతి కాదు. క్లియర్గా చెప్తున్నాను నేను. నా హయాంలో ఇటువంటిది జరగద్దు. ఎవరన్నా రాని, సార్ నాకు ఇల్లు కావాలంటే వాడికి శాంక్షన్ ఇచ్చేయండి. నా దగ్గర రాకుండా పర్వాలేదు, వాడికి ఇల్లు ఇచ్చేయండి. రైట్, మార్కెట్ దగ్గర. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని పినకోట, పెద్దకోట పంచాయతీ పరిధిలో 11 గ్రామాల పీవీటీజీ కొందుతెగకు చెందిన 3000 గిరిజనులు నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి కాలినడక నడిచిన డిప్యూటీ సీఎం డిసెంబర్ 12, 24 తేదీన బలగురువు నుండి వాంజంగి ఉప ముఖ్యమంత్రి నడిచి వెళ్లారు. రోడ్డు మంజూరు పెద్దకోట బలగారు నుండి తునుసుబవారాకి మంజూరు అయ్యింది. కానీ రోడ్డు ఇవ్వాలి రోడ్డు ఇవ్వాలి రోడ్డు ఇవ్వాలి
బల్లగారు టు దయార్తి టు మడ్రాబు టు తునుసుబు రోడ్డు మంజూరైంది. 11 కోట్లు మంజూరైంది, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. చేస్తామని అన్నారు కానీ చేయట్లేదు. గుర్రాలతో బాధలు పడి అలాగ తిరుగుతున్నాము. కుక్కంపేట, పాడేరు, దేవరాపల్లి. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ అధికారంలో వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ చేస్తామన్నాడు కానీ మంజూరు చేశాడు, కానీ మరి ఎవరు ముందుకు రావట్లేదు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమా సాయిబాబా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఖబర్దార్ కేటీఆర్, మా లింగంపేటకు వచ్చి దళితుల గురించి మొసలి కన్నీరు కార్చింది చాలు. నీ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నేరెళ్ల దళితులను నువ్వు ఇసుక అమ్ముకోనికే టిప్పర్ కింద ఎక్కించి చంపినావు. నువ్వా దళితుల గురించి మాట్లాడేది? ఖబర్దార్. ఈ రూపాయి అవినీతి చేయని మా ఎమ్మెల్యే మదన్ మోహన్ గురించి మాట్లాడే హక్కు అవినీతి సామ్రాట్యులైన మీకు, నీకు, మీ పార్టీకి, నీ పక్కనున్న నాయకులకు ఎవ్వరికీ లేదు. కేటీఆర్ గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఆయనకు అధికారమైన ఇదిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కాకుండా ఈరోజు ఒక మాటలైతే ఆయన అనిపోని మాటలు అంటూ ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రధాత అయినటువంటి గౌరవ మదన్ మోహన్ గారిని మీరు ఏమంటారండి? ఆయన అభివృద్ధి చేసి ఓర్వలేక ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఏదైనా చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులతోని కాక మీరు కేటీఆర్ తీసుకొస్తే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచే స్థితి లేక ఈరోజు కేటీఆర్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి కేటీఆర్ గారు? రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పునిచ్చింది. మీ 10 సంవత్సరాల పాలన మా కద్దుల నాయన మీరు చేసిన మోసాలు, అన్యాయాలు, ప్రజలకు మీరు చేస్తామన్న సేవలు, మీరు ప్రజలకు మీరు ఇస్తామన్న హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చాలని చెప్పేసి మిమ్మల్ని మీ అందరినీ కూడా ఇంటికాల కూర్చోబెట్టారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటేస్తే మంచిగుంటుందో వారికి ఓటేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి మరి వాళ్ళు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చారు. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? పాలించే భార్య నిలిచబెట్టి ఏం మాట్లాడతారండి? పాలించే భార్య నిలిచబెట్టి అనే దున్నపోతులు తీసుకొచ్చారు అంటారు. మీరు మీ పక్కకున్న వ్యక్తులు దున్నపోతులు, మీ పక్కకున్నటువంటి వ్యక్తి దున్నపోతు కావచ్చు. ప్రజలకు తెలియదా ఎవరు పాలించే వ్యక్తి, ఎవరు పాలియని వ్యక్తి అని చెప్పేసి? మీరు ఎలా మాట్లాడతారా? మీరు నోటికి వచ్చినందుకు మాట్లాడితే ప్రజలకు తెలియదా? ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలియదా అండి? ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కాని పనులు జరుగుతున్నది కూడా ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రధాన ఎమ్మెల్యే గారి ఎల్లారెడ్డి చేశారు. ఎల్లారెడ్డి చిరకాల కోరిక బస్టాండ్ ఎన్నో రోజుల నుండి బస్టాండ్ చేయకపోతే ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. కుబీర్ మండలం పార్టీ బి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రతినిధి డాక్టర్ సాపా పండరి యువత గంజాయి, వీడి, సిగరెట్, కొకైన్, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, లేనట్లయితే గుండె, ఊపిరితిత్తుల కాలేయం చెడిపోతాయని, ఆసుపత్రులలో డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం ఉండకపోవచ్చని తెలియజేశారు. అయితేనే మీరు ఇప్పుడు నేనేమంటే మీరు 24 క్యారెట్స్ బంగారం రా నాయన, మీరు మంచి పిల్లలు. 24 క్యారెట్స్ బిస్కెట్ బంగారం తెలుసా? బిస్కెట్ చూసాను ఎప్పుడన్నా? బంగారం ఎట్లుంటుంది? బిస్కెట్ లాగుంటుంది. మరి ఆ బిస్కెట్ అనేటువంటిది
బిస్కెట్ గా ఉంటే అందమా, నగగా మారితే అందమా? నగలాగా మారితే అందం. మరి నగలాగా మారాలనంటే అది అవసరాయన చేతిలో అగ్గి, అది దాన్ని ఏమంటారు, మన అవసలి కుంపటిలో కాలాల్సిందే, కరగాల్సిందే. అవసలి అతని సుట్టెకు దెబ్బలు తినాల్సిందే. అయితేనే దానికి ఒక రూపం, దానికి ఒక ఆకారం, అప్పుడు మనం పెడితే మనకు ఒక అందం. అవునా కాదు?